Please do subscribe to Prajabheri News Channel. కార్యవర్గము అలాగే కార్యవర్గము అలాగే సంవిధాన బచావో కార్యవర్గంలో జిల్లాలో పెద్ద ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. దీనికి మన మహేష్ గౌడ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా మీనాక్షి నటరాజన్ గారు మా ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కష్టపడే కార్యకర్తలకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జైల్లోకి వెళ్ళే క్రమంలో కూడా కార్యకర్తలకు ధైర్యం ఇస్తూ ముందుకు సాగుతున్న రాంభూపాల్ గారికి అలాగే అడ్వకేట్ రామకృష్ణ గారికి మాజీ శ్రీరామ్ గారికి అలాగే పెద్దలు అరగల్ నరసింహారెడ్డి గారికి సముచిత స్థానాలు ఇవ్వడం జరిగింది. రాంభూపాల్ గారికి పిసిసి ప్రధాన కార్యదర్శి హోదాను ఇస్తూ ఆయనకు ఇంకా ఉన్నత శిఖరాలను తీసుకెళ్లే విధంగా ఆయన గౌరవించినందుకు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాంభూపాల్ గారికి కూడా మాజీ శ్రీరామ్ గారికి కూడా నేను కూడా సలహా చెప్తున్నాను. ఇంకా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్ళని మీ వెంట ఇంకా యువకులను పార్టీలో చేసి పార్టీకి ఇంకా రాబోయే రోజుల్లో మంచి మెసేజ్ తీసుకొచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి మీ అన్నగా నా తమ్ముడు నా సోదరుడు నిజామాబాద్ గాంధీ అని ముందుగా నేను పిలుచుకునే నా రాంభూపాల్కి నా మనస్ఫూర్తి ప్రకటించినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో పిసిసి అధ్యక్షులు మన రాష్ట్ర రథసారథి మహేశ్వరి గారి నాయకత్వంలో ప్రకటించినటువంటి పిసిసి కార్యవర్గంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మన సోదరుడు రాంభూపాల్ను పిసిసి జనరల్ సెక్రటరీగా ప్రకటించిన సందర్భంగా మహేష్ అన్న గారికి అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి రాంభూపాల్తో పాటు ఈ జిల్లాలో మరి ముగ్గురికి అరకేల్ నరసారెడ్డి గారికి అదేవిధంగా మాజిద్ గారిని సంవిధాన బచావో దాంట్లో సభ్యులుగా మన అడ్వకేట్ రామకృష్ణను డిసిప్లినరీ కమిటీలో మెంబర్గా ఏసీ జిల్లాకు ప్రథమ మంచి స్థానాన్ని ఇచ్చినందుకు పిసిసి అధ్యక్షుల గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి కాంగ్రెస్ జిల్లా కార్యకర్తలందరూ నాయకులు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నిరంతరం ప్రజలతో ఉంటూ సుదీర్ఘకాలం పాటు పదవుల కోసం పాకులాడకుండా పార్టీ ఏ అవకాశాన్ని ఇచ్చినా ఏ పని చెప్పినా పని చేసుకుంటూ ముందుకెళ్తే పార్టీ గుర్తించి మరి పదవులు ఇస్తానడానికి మన సోదరుడు రాంభూపాల్ ఒక ఎగ్జాంపుల్. ఖచ్చితంగా రేపటి రోజు సోదరుడు రాంభూపాల్ ఎన్ఎస్ఏ నుంచి మొదలై ఈరోజు పిసిసి జనరల్ సెక్రటరీ వరకు అంచెలంచెలు ఇక్కడికి వచ్చినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాంభూపాల్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి సమయాన్ని పూర్తి స్థాయిలో వెచ్చించి రాబోయే యువతరానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మరొక్కసారి మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వానికి ఈ పదవిచ్చి మన నిజామాబాద్ జిల్లా వాసికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న కానీ మరియు నగర అధ్యక్షులు కేశవేనన్న గారు
ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు రాజిరెడ్డి అన్న గారు, ఉప్ప గంగారెడ్డి అన్న గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచందర్ గారు, పెద్దలు అన్న సోదరుడు రత్నాకర్ అన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాతో ఎన్ఎస్యుఐ కార్యకర్తగా నేను ఈ జిల్లాలో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా, ఎన్నో విద్యా సమస్యల మీద పోరాడి 5 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి పూర్తి స్థాయిలో విద్యా కేంద్రం కావాలి, పీజీ సెంటర్ అని చెప్పేసి 97లో మేము నిరాహార దీక్ష చేశాం. అంతేకాకుండా యువజన కాంగ్రెస్లో జాతీయ స్థాయిలో మరియు పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా దాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్ల పెద్దలు మా గురువర్లు మహేష్ కుమార్ గౌడ్ గారు మమ్మల్ని ఆదరించి పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు తనకు మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా నగర అధ్యక్షులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. నేటి ఈ కార్యక్రమంలో ఎందరో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, తోటి మిత్రులు, పెద్దలు, మా అన్న రాజేంద్ర ప్రసాద్ అన్న, మా బాబాయ్ బలరాం అన్న మరియు అనేక మంది ర్యాలీని ముందరుంచి నడిపించి ఇక్కడి వరకు ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఎంతో ఆనందకరంగా అనిపిస్తుంది, నాకు సంతోషమైన రోజు. కార్యకర్తగా మొదలుపెట్టినప్పుడు రాజకీయాల గురించి తెలియదు, కానీ ఈ రాజకీయాల్లో 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో రాజకీయాలకు వచ్చాం. మా వంతుగా నిరంతరం కృషి చేస్తూ ఈ పార్టీకి బలోపేతానికి కృషి చేస్తున్నాం. ఎన్ని పదవులు వచ్చినా తన మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మధ్య పంచుకున్నప్పుడే అది మరింత ఆనందంగా ఉంటుంది. దాన్ని సోదరులు మోయిన్, నవాజ్, ఆదిత్య, మరి జిల్లా నాయకులందరూ కూడా, నగర నాయకులందరూ కూడా విజయవంతం చేశారు. పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు మాకు ఏదైతే బాధ్యత ఇచ్చారో దీన్ని దిగ్విజయం చేసి ఎలాంటి చెడు పేరు లేకుండా పార్టీ నిర్మాణంలో తన వంతు కృషి, నా వంతుగా కృషి చేసుకొని పార్టీ మరింత ముందుకు సాగేటట్టుగా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం చేస్తున్నా.